Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్స్ ఆఫీస్ దగ్గర 6 days రన్ కంప్లీట్ చేసుకోగా ఈ 6 days లో మూవీ ఎపిక్ 400 crore మార్క్ అయితే ఇండియాలో క్రాస్ చేసింది. అంతేకాదు సౌత్ మార్కెట్ లో 150 కోట్లకి చాలా దగ్గరగా వచ్చేయగా ఇండియాలో 13కి పైగా స్టేట్స్ లో 10 కోట్ల మార్క్ అయితే దాటింది. లైక్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఇలా ఇన్ని స్టేట్స్ లో 10 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ కేవలం కొన్ని ఇండియన్ సినిమాలకు మాత్రమే పాసిబుల్ అయిన ఫీట్ అందుకోగా ఇప్పటికే వాల్వేడిగా 400 కోట్ల మార్క్ అందుకున్న సాహో, దేవర వంటి సినిమాల్ని ఇండియన్ మార్కెట్ తోనే క్రాస్ చేయగా అప్పట్లో ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న బాహుబలి 1 ఇండియాలో పెట్టిన నెంబర్ని క్రాస్ చేయడానికి ఇప్పుడు రెడీ అవుతుంది. ఈ వీకెండ్ కల్లా ఈ సినిమా 500 కోట్ల మార్క్ ఇండియాలో అందుకోబోతుండగా ఇండియాలో 500 కోట్ల మార్క్ అందుకోవడానికి రెడీ అవుతూ ఉండగా గ్లోబల్ మార్కెట్ లో 1 బిలియన్ మార్క్ అందుకోవడానికి 6 days టైం అయితే తీసుకుంది. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ తో కంపేర్ చేసుకుంటే ఆ రికార్డ్ అయితే బ్రేక్ కాలేదు. 1 బిలియన్ ని వీకెండ్ కి అందుకుంది ఎండ్ గేమ్ ఫిల్మ్. సో లేట్ చేయకుండా అసలు ప్రెజెంట్ స్పైడర్ మ్యాన్ బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏంటో, ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్రివ్యూస్ నుంచే వద్దాం. ప్రివ్యూస్ లో ఎండ్ గేమ్ సినిమా 60 మిలియన్ వరకు కలెక్ట్ చేస్తూ ఇప్పటి వరకు రికార్డ్ గా ఉండగా స్పైడర్ మ్యాన్ 74.5 మిలియన్ల వరకు కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. సో డొమెస్టిక్ వరకు చూసుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. బట్ గ్లోబల్ మార్కెట్ లో చూసుకుంటే 1 బిలియన్ అందుకోవడానికి 6 days టైం తీసుకోగా వీకెండ్ కే 1.2 బిలియన్ మార్క్ అందుకుంటూ ఎండ్ గేమ్ సినిమా ఈ రోజుకి అన్బ్రేకబుల్ రికార్డ్ గా ఉండిపోయింది. ఇక ఇండియా విషయానికి వస్తే సౌత్ లో 146 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో కర్ణాటక నుంచి 44.5 కోట్లు, తమిళనాడు 33 కోట్లు, తెలంగాణ 28 కోట్లు, కేరళ 26.6 కోట్లు, ఆంధ్ర నుంచి 14 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. ఇక మహారాష్ట్ర నుంచి ఏకంగా 75 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ రికార్డ్ పెట్టగా ఢిల్లీలో 53.5 కోట్లు, యూపీ 20.5 కోట్లు, గుజరాత్ లో 23 కోట్లు, వెస్ట్ బెంగాల్ 18 కోట్లు, పంజాబ్ లో 10 కోట్లు, రాజస్థాన్ 12.3 కోట్లు, మధ్యప్రదేశ్ 10.2 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ ఇండియాలో ఓవరాల్ గా ఇప్పటి వరకు 300 కోట్ల పైన నెట్ 362 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అయితే 3D ఛార్జెస్ యాడ్ చేసి చూస్తే ఇప్పటి వరకు ఇండియాలో 410 కోట్ల మార్క్ దాటింది ఈ సినిమా. ఈ రోజు 20 కోట్ల పైన కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉండగా థర్స్డే, ఫ్రైడే కూడా 20 కోట్ల మార్క్ దాటి సాటర్డే, సండే 30 కోట్లు కలెక్ట్ చేసింది అంటే 11 days కే 550 కోట్లకు వెళ్లిపోవడం పక్కా. సో అక్కడి నుంచి కాస్త హోల్డ్ చేసిన 750 కోట్లు అయితే ఈజీగా కొట్టేస్తుంది. అంటే మన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన జవాన్, పఠాన్ వంటి సినిమాలను కూడా ఇండియాలో దాటేసినట్టే. సో ఇండియాలో హైయెస్ట్ గ్రోసెస్ లిస్ట్ తీస్తే ఒక హాలీవుడ్ సినిమా అయితే అక్కడ కనిపించనుంది. మరి ఇండస్ట్రీ హిట్ అవుతుందా అంటే ఇప్పటివరకు సినిమా 1 బిలియన్ వరకు కలెక్ట్ చేయగా సినిమా టాప్ 5లోకి ఎంటర్ అవ్వాలంటే $2.27 బిలియన్ అయితే కలెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే టైటానిక్ సినిమాని దాటి 5th ప్లేస్ కి అయితే వెళ్తుంది. ప్రస్తుతానికి ఇండియన్ రూపీస్ లో 9,500 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ బడ్జెట్ కి రెండింతలో రికవరీ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది స్పైడర్ మ్యాన్ ఫిల్మ్. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది స్పైడర్ మ్యాన్ 6 days వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.